ఫోర్జరీ సంతకాలతో తమ భూమిని లాయర్ గోవర్ధన్ అనే వ్యక్తి కాజేసేందుకు యత్నిస్తున్నాడని చిత్తూరు జిల్లా రెంటకుంట్ల గ్రామానికి చెందిన బాధిత మహిళ వాపోయింది. భూమిని అమ్మకానికి పెట్టేందుకు రియల్టర్ కమ్ న్యాయవాది గోవర్ధన్ రెడ్డిని సంప్రదిస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని నగదు ఇవ్వలేదని తెలిపింది. భూమి అమ్మకపోతే తమ డాక్యుమెంట్స్ వెనక్కి ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలతో తమ భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్రిమెంట్స్ లో రెండింటిని తయారు చేశారు. ఒకటి గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి ఒకటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్జరీలు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు. ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయేసి మా సంతకాలు ఫోర్జరీ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళను అడగడం జరిగింది. దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో చూసుకుంటాము, మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దాయి పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తిరిగినారు. ఈ విషయం పైన వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్రోచ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరు పార్టీల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ఈ ముద్దాయిలను తొందరలోనే వాళ్ళపైన ప్రైమరీ కేసు ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము.